హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజ వైద్యం. ఈరోజు అయితే ఇంకొక బెస్ట్ సీక్రెట్ అయితే చెప్తాను మనీ ప్లాంట్ గురించి. అంతకంటే ముందు ప్రతి ఒక్కరి ఇంట్లో అయినా కానీ ఏ మొక్క లేకపోయినా కూడా మనీ ప్లాంట్ అయితే ఏదో ఒక రకంగా పెంచుకునే ఉంటారు కదా. అందులో డార్క్ గ్రీన్ అయినా ఉండొచ్చు, లేదంటే గోల్డెన్ మనీ ప్లాంట్ అంటారు కదా, వాటికి పైన లైట్ కలర్ ఎల్లో వచ్చి డార్క్ గ్రీన్ ప్యాచెస్ అలాంటివి ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏదైనా కానీ ఉంటుంది. ఇంకా ఇందులోనే పోతోస్ వెరైటీ అని వస్తాయి. సో కొంచెం లైట్ కలర్ అనిపించవచ్చు, ఇంకా వేరే వేరే మనీ ప్లాంట్లో అయితే వస్తాయి. సో ఈ రెండు వెరైటీ ఉంటాయి కదా, అందులోనే మనం కొంచెం ఇంకా మొక్కలు ఇంకా హెల్తీగా పెంచాలి. అదే మనీ ప్లాంట్ని ఎంత పెంచినా కూడా గుబురాగా పెరుగుతుంది, బాగా తీగలాగా అల్లియొచ్చు, కానీ వాటర్లో కూడా పెంచి అల్లియొచ్చు, కానీ పెద్ద పెద్ద ఆకులు అయితే రావన్నమాట. సో అలా మనం డైరెక్ట్గా నాటేటప్పుడే మనం ఒక కార్నర్లో హౌస్లో అంటే ఒక మూలలో పెట్టినా కూడా లుక్ వైజ్గా బాగా కనిపించాలి. పెద్ద పెద్ద ఆకులతోటి మనం బెడ్రూమ్లో కానీ లేదా ఇంటి ఎంట్రన్స్లో కానీ పెద్ద పెద్ద ఆకులతో మనీ ప్లాంట్ పెంచాలి అనుకుంటే ఈరోజు చూపించే ఈ సీక్రెట్ని మీరు ఫాలో అవుతే, కొందరికి తెలిసే ఉంటుంది అనుకోండి, బట్ ఈ సీక్రెట్ని ఫాలో అయినట్లయితే మీరు ఎప్పుడు ఒకసారి నాటితే చాలు, మనీ ప్లాంట్ ఎప్పుడు ఇంకా పెద్ద ఆకులతోనే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో చిన్నగా అయితే ఫస్ట్ మనీ ప్లాంట్ అయితే ఉన్నింది. అదైన తర్వాత నేలకు వేసాం చూడండి. అక్కడి నుంచి వాటికి మంచి ఆర్కిడ్స్ లాగా ఏవైనా మాను బాగా సపోర్ట్ దొరికినట్లయితే అక్కడి నుంచి అవి చాలా పెద్దగా వేర్లు వేసుకుని పెద్ద పెద్ద ఆకుల్లాగా, చూసారు కదా ఆ కాడ ఎంత లావుగా ఉందో, సో అలా పెద్ద పెద్దగా ఆకులైతే మనీ ప్లాంట్ ఆకులే. అరటి ఆకుల్లాగా వస్తాయి. సో ఇందులో ఏ కలర్ అయినా అవ్వచ్చు, గోల్డెన్ మనీ ప్లాంట్ అయినా కానీ డార్క్ గ్రీన్ అయినా కానీ నేలలో వేసినట్లయితే మాత్రం కంపల్సరీగా మాను పక్కలో ఉన్న వాటికి బాగా పాక్కుంటూ ఇంత పెద్ద సైజు వస్తాయి. ఇంకా సైడ్లో చూసారు కదా మీడియంగా తీగ వెళ్తోంది. సో అది కూడా నెక్స్ట్ మాను పట్టుకుని పెద్ద పెద్దగా ఆకులు వస్తాయి. సో అలా ఎక్కడైనా మీరు మానులకి బాగా అల్లిన మనీ ప్లాంట్ ఇలా చూసినట్లయితే సైడ్లో వాళ్ళు ఉంటాయి కదా, అలాంటివి తీసుకోండి. ఇక్కడైతే యాపమానుకి చాలా పై వరకు వెళ్ళిపోయింది. ఇంకా సైడ్లో వచ్చినాయి కదా, అవి కొంచెం వాలాయి అన్నమాట. సో వాటిని నేను కట్ చేసుకున్నాను. చిన్నగా రూట్స్ అంతా కూడా బాగా వచ్చాయి, వాటికి మానుకు పట్టుకుని ఉంటాయి కాబట్టి. సో అలాంటిది ఒక కొమ్మునైతే కట్ చేసుకోండి, ఒక 2-3 ఆకులు వచ్చినవి. అలాంటి కొమ్మును తీసుకొని మీరు నాటి ప్రొపగేషన్ చేసినట్లయితే మీరు ఎప్పుడు ఇంకా ఆ పెద్ద లావ్ స్టెమ్ అయి ఉంటుంది కదా కొమ్మ అనేది, అక్కడి నుంచి మీకు ఇంకా నెక్స్ట్ బాగా పెద్దగా ఆకులనే వస్తాయన్నమాట. అదే మనం లేతగా ఉన్న కొమ్ముని నాటి పెట్టినట్లయితే నార్మల్గా మనీ ప్లాంట్ అయితే వస్తుంది. ఇలా పెద్ద సైజు ఉన్న కొమ్ముని మీరు ఎక్కడైనా మానులకి అల్లిన ఏదే కలర్ అయినా మనీ ప్లాంట్ని ఒక కొమ్ము కట్ చేసుకొని వచ్చి తెచ్చి ఇలా నాటండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి పెద్ద పెద్దగా ఎలిఫెంట్ ఇయర్స్ లేదా అలోకేషియా అంటారు కదా, అలా పెద్ద పెద్ద ఆకుల్లాగా వస్తూ ఉంటాయి. ఇంకా ఇలా సైడ్ ఉన్న ఎక్స్ట్రా లీవ్స్ అన్నీ కూడా కట్ చేశాను. ఇంకా పాటింగ్ మిక్స్ అయితే ఇందులో ఎక్కువగా ఎక్స్ట్రా ఏమీ మిక్స్ చేయలేదు. జస్ట్ మనం రెగ్యులర్గా వాడే ఎర్ర మట్టి అంటే గార్డెన్ సాయిల్ కొంచెం ఇసుక వేసి మిక్స్ చేసి ఈ మొక్కని అంటే ఈ కటింగ్ని నాటి నీళ్లు వేశాను. సో ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత మీకు మీడియం సైజు ఆల్రెడీ కొంచెం లేతగా ఉన్న ఆకు అయితే వస్తుంది. నెక్స్ట్ నుంచి పెద్ద పెద్ద సైజు ఆకులు అయితే వస్తాయి. సో ఈ విధంగా ఈ సీక్రెట్ని ఫాలో అవ్వండి, పెద్ద పెద్ద సైజు మనీ ప్లాంట్ ఆకుల్ని పెంచుకోవచ్చు.
ఇంకా బాగా సెట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఎండలో షిఫ్ట్ చేయొచ్చు. డైరెక్ట్ సన్లైట్లో బాగా పెరుగుతుంది. ఇంకా ఎప్పుడో మీకు అనిపించినప్పుడు ప్యాడెర్ వేయండి. ఇంకా వర్మి కంపోస్ట్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. సో చూసారు కదా పెద్ద ఆకుల్లాగా మనీ ప్లాంట్ని ఏ విధంగా ప్రొపగేషన్ చేసి నాటుకోవాలి అనేది. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.